ఈ ప్రపంచం క్రొత్తగా ప్రారంభమైనప్పుడు దేవుడు ఒక అందమైన తోటను సృష్టించాడు. ఆ తోట పేరు ఏదెను తోట. ఆ తోటలో రంగురంగుల పూలు, రుచికరమైన ఫలాలు, ముద్దు ముద్దుగా పాడే పక్షులు ఉండేవి. చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండే ఆ తోటలో దేవుడు ఆదాము, అవ్వ అనే ఇద్దరిని సృష్టించాడు. వాళ్ళు తోటలో జంతువులతో మాట్లాడుతూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, తీయని ఫలాలు తింటూ సంతోషంగా జీవించేవారు. ఈ తోటలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది, జీవవృక్షం అని పిలిచే చెట్టు. దేవుడు వారికి ఒక్కటే చెప్పాడు, ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు అని. అయితే ఒకరోజు సాతాను సర్పంలోకి దూరి అవ్వ వద్దకు వచ్చి ఇలా చెప్పింది, ఈ ఫలం తింటే నీవు దేవుడితో సమానముగా అవుతావు, నీకు మంచి చెడు రెండూ తెలిసిపోతాయి. అవ్వ ఆ ఫలాన్ని చూసి ఆకర్షితురాలైంది. అది బాగుంటుందని అనిపించింది. ఆమె ఆ ఫలాన్ని తిన్నది. తర్వాత అదే ఫలాన్ని ఆదాముకు ఇచ్చింది. అతను తిన్నాడు. ఫలం తిన్న వెంటనే వాళ్లకు భయం వేసింది. వాళ్ళు తప్పు చేశారని తెలుసుకున్నాడు. వాళ్లకు సిగ్గు కలిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ వారికి అలా అనిపించలేదు. దేవుడు వారిని పిలిచినప్పుడు సిగ్గుతో పొదల చాటున దాక్కున్నారు. ఆయన చెప్పిన మాటను విననందుకు దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుడు వారిని కారణం అడిగినప్పుడు వారు ఒకరి మీద ఇంకొకరు నిందలు వేసుకుంటూ వచ్చారు. అప్పుడు దేవుడు ఆదామును బట్టి ప్రతి పురుషుడు కష్టపడితే కాని ఫలం రాదు అని, అవ్వను బట్టి ప్రతి స్త్రీ ప్రసవ వేదనను అనుభవిస్తుంది అని, సర్పము పొట్టతో ప్రాకుచు మట్టి తినునట్లు మరియు స్త్రీ సంతానము సర్ప సంతానము వైరము కలిగి జీవిస్తారు అని శపిస్తాడు. దేవుడు వారిని ఏదెను తోట నుండి బయటకు పంపించాడు. ఆదాము, అవ్వ తోటను విడిచిపెట్టి బయటకొచ్చారు. బయట ప్రపంచం చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు తినడానికి తిండి పండించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాన ఎండ తట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటూ జీవించాలి. జీవితం ఇక అంత సులభం కాదు. వాళ్ళు కష్టపడి జీవించాల్సి వచ్చింది. కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు ధైర్యం, ప్రేమ, విశ్వాసం నేర్చుకున్నారు. వాళ్ళు పిల్లల్ని పెంచారు, వారికి జీవితం గురించి బోధించారు, ఏదైనా తోట కథను చెప్పారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మన చర్యలకు ఫలితం తప్పదు అని నేర్పారు. ఈ కథ మనకి ఒక గుణపాఠము. దేవుడిచ్చిన మాటలు మన జీవితానికి మార్గదర్శకం. తప్పులు చేసిన వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు పోవాలి. ఇలాంటి మంచి కథల కోసం మన బైబిల్ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.